హలో అండి, అందరికీ నమస్కారం అండి. నేను వచ్చేసి మంగళగౌరి వ్రతం సెకండ్ వీక్ కానీ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ ఎలా చేయాలని చెప్పేసి వీడియో తీసాను. ఫస్ట్ వీక్ ఎలా చేయాలి, ఆనవాయితీ లేని వారు ఏ విధంగా చేయాలని చెప్పేసి ఒక లాంగ్ వీడియో చేసి పెట్టానండి. ఆ వీడియో కూడా ఈ వీడియోకి నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. సో ఫస్ట్ వీక్ మనం మంగళగౌరి వ్రతం ఆనవాయితీ లేని వారు ఏ విధంగా చేయాలి చేసిన వీడియో ఉంటే చూడండి. తర్వాత నెక్స్ట్ డే రోజు అమ్మవారి ఫోటో 3 times కానీ 5 times కానీ ఫోటో కదిలించి మన పూజా మందిరంలో ఈ విధంగా పెట్టేసుకోవాలండి. అమ్మవారిని పసుపు కొమ్ములు కానీ గాజులు కానీ వస్త్రం ఏవి తీయకండి, ఒక ఫ్లవర్స్ ఒకటి తీసి రిమైనింగ్ అంతా మన పూజా మందిరంలో పెట్టేసుకొని నెక్స్ట్ వీక్స్ చక్కగా ఫోటో క్లీన్ చేసుకొని అన్ని మన అమ్మవారి దీపాలు అవన్నీ చక్కగా క్లీన్ చేసుకొని చక్కగా ఈ విధంగా పూలతో చక్కగా అలంకరించుకొని ఏదైనా ఒక ప్రసాదం చేసుకోండి. మీ ఓపిక శనగలు కానీ ఇంకేదైనా ప్రసాదం అమ్మవారికి చక్కగా మీ ఓపికని ప్రకారంగా ఎన్ని ప్రసాదాలను చేసుకోవచ్చండి. నేనైతే ఒకటే ప్రసాదం చేశాను. ప్రసాదం పెట్టేసి అమ్మవారికి ఫస్ట్ అయితే మన ఫస్ట్ వాయినం అమ్మవారికి ఇవ్వాలండి. 2 తమలపాకులు నేను పసుపు కుంకుమ సోంపు పూలు ఈ విధంగా అమ్మవారికి వాయినం ఇచ్చానండి. ఒక కర్చీఫ్. సో మన ఓపిక అండి జాకెట్ ముక్కే కానీ ఏదైనా ఇచ్చేయచ్చండి వాయినం కింద. అమ్మవారికి ఫస్ట్ ఇవ్వాలని, తర్వాత మన ఇంట్లో అత్తగారికి అయినా అమ్మగారికి అయినా ఇవ్వాలి. రిమైనింగ్ ఒక ముగ్గురికి ఇచ్చానండి. మొత్తం నేను 5 మందికి ఇచ్చాను. ఫస్ట్ వీక్ వచ్చేసి 11 members ఏబో ఇచ్చుకోవచ్చు, 5 members ఏబో 21 members ఏబో మీ ఇష్టం అండి. మన ఓపికని బట్టి ఇచ్చుకోవచ్చండి. ఇంత అని ఏమీ లేదు. నేనైతే ఫస్ట్ వీక్ 11 members ఏబో ఇచ్చానండి. సో పూజ అంతా అయిపోయి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చాక ఇక మంగళగౌరి బుక్ అని ఉంటుందండి, మన షాప్స్ లో దొరుకుతుంది. ఈ బుక్ లో ఉన్న కథ మొత్తం చదవాలండి. ఆ కథ చదివితేనే అండి మనకు ఆ పుణ్యం అని. పూజా విధానం అనేది ఇంట్లో చూసి పూజ చేసేసుకోండి. కథ మొత్తం చదివేసి ఇంకా మన పూజ అనేది అప్పటికి అయిపోతుందండి. తర్వాత ఈ విధంగా ఇక్కడ చూడండి, కర్చీఫ్లో 2 తమలపాకులు 2 అట్టిపండ్లు మీ ఇష్టం, 2 యాపిల్స్ కానీ ఏదైనా సోంపు పసుపు కుంకుమ ఈ విధంగా ఏదైనా ఒక స్వీట్ చేస్తాం కదండి. మనం చేసిన ప్రసాదం కూడా వాళ్ళకి ఇవ్వాలన్నమాట వాయనం కింద. నేనైతే ఫస్ట్ చెప్పాను కదా, మా అత్తయ్య గారికి ఇచ్చాను. మన ఇష్టం, మన ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాలండి వాయనము. అమ్మవారికి ఇచ్చినాక మన ఇంట్లో వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఎవరికైనా ఇవ్వచ్చు. సెకండ్ వీక్ మీ ఇష్టం అండి. అమ్మవారికి మీ ఇంట్లో వాళ్ళకి ఒకరికో ఇద్దరికి ఇచ్చినా సరిపోతుంది. ఇద్దరికి ఇచ్చినా చాలు. అమ్మవారితో కాకుండా ఇంకా రిమైనింగ్ ఇద్దరికి ఇవ్వండి. మన ఓపిక అండి, ఏదైనా మన ఓపికని బట్టి చేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే నేను మా అత్తయ్యకి ఇచ్చి మా అత్తయ్య దగ్గర అయితే బ్లెస్సింగ్ తీసుకున్నానండి. చూడండి. తర్వాత ఇంకా మనం ఫస్ట్ వీక్ కొంతమందికి ఇవ్వకుండా ఉంటాం కదండి. ఎవరెవరికైతే ఇవ్వకుండా మిస్ అయినామో రిమైనింగ్ వీక్స్ వాళ్ళకైతే ఇవ్వండి. అండ్ మా తెలిసిన అంటే నేను కన్న పిల్లలకి ఇస్తే చాలా పుణ్యం అండి. అండ్ మా ఫ్రెండ్ అండి సోను, తనకు కూడా ఇంకా తను ఫస్ట్ వీక్ మిస్ అయిందనమాట. సో ఇంకా ఈ వీక్ తనకి ఇచ్చేసాను వాయనము, వాళ్ళ అత్తగారు తను. సో మన ఇష్టం అండి ఎంతమంది అనేది. సో నేను ఎక్కడైనా ఏదైనా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ చెప్తే మాత్రం ఏమనుకోకండి. నేను అయ్యగారిని అడిగి నేను ఇదే విధంగా చేశానండి. ఇదే మీకు చెప్పాను. ఓకేనండి. అందరికీ నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తే కామెంట్ చేయండి. ఐ లవ్ యూ. బాయ్ అండి.